కాలిఫోర్నియా వైట్ సేజ్ అంటారు. ఈ వైట్ సేజ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి. ఈ వైట్ సేజ్ ఏంటంటే లైటర్తోనే దీన్ని వెలిగించడానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకి అగ్గిపెట్టెతో అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జలకరగూడెంలో ఉన్నటువంటి బౌద్ధ ఆరామాలకి రావడం జరిగిందండి. ఈ బౌద్ధ ఆరామాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి అనేది ఇక్కడ మనకి తెలిసినటువంటి విషయం. అయితే ముఖ్యంగా అసలు ఈ బౌద్ధ ఆరామాలకు సంబంధించినటువంటి విషయమే కాకుండా ఇంకా బౌద్ధానికి సంబంధించినటువంటి లోతైనటువంటి చాలా విషయాలు, అంటే దాంట్లో అసలు బుద్ధ భగవానుడి యొక్క విశిష్టత గురించి కానీ, వాళ్ళ సాధనా విధానానికి సంబంధించిన విషయాల గురించి కానీ, వాళ్ళ సాధనా విధానంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి శీలానికి సంబంధించి, లేకపోతే వాళ్ళు చేసేటువంటి సమాధికి సంబంధించిన సాధనల గురించి, ఇంకా ప్రజ్ఞకి సంబంధించిన సాధనల గురించి, వీటి గురించి మనం చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా ఇక్కడ బౌద్ధ ఆరామానికి సంబంధించి చాలా రకాలైనటువంటి గుహల్లో సాధన చేశారు. యాక్చువల్గా ఈ గుహలకి సంబంధించి చాలా ప్రత్యేకమైన ఇదేంటంటే, ఈ బౌద్ధానికి సంబంధించిన దాంట్లో వీటిని పగోడా సెల్స్ అంటారు, లేకపోతే శూన్యాగారాలు అంటారు. ఈ శూన్యాగారాల్లో సాధన చేయటానికి బుద్ధ భగవానుడు ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇవ్వటం జరిగేది. ఈ శూన్యాగారాల్లో సాధన చేయటం వల్ల జరిగేటువంటి ఒక సాధకుడికి జరిగేటువంటి ఉపయోగాలను గురించి కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకుందాం. మనకి ఇటువైపు నుంచి రావడానికి కొంచెం వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే మీకు ఈ కొండను చేరటానికి, పైకి వెళ్ళటానికి అట్నుంచి ఒక దారి ఉంది, అది కూడా స్టెప్సే ఉండేది. ఇటువైపు కూడా ఉండేది స్టెప్సే, కానీ ఇది నడవటానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం వచ్చినటువంటి జలకరగూడెంలోని బౌద్ధ ఆరామాల్లో ఇక్కడ ఉన్నటువంటి గుహలో యాక్చువల్గా లింగాకారంలో ఉన్నటువంటి ఒక రాతి గుహ ఇది. యాక్చువల్గా ఈ రాతి గుహలో మనకేంటంటే ముందర కూడా మనకి ఇక్కడ నంది ఉన్నటువంటి ఆనవాళ్ళు కూడా ఉంటాయి. దీంతోపాటు మనకి ఈ లోపల చాలా పెద్ద లింగాకారంలో ఉన్నటువంటి ఒక రాతితో చెక్కబడినటువంటి శివలింగం లాంటి ఆకారం ఉంది. యాక్చువల్గా ఇక్కడ పూజలు కూడా శివరాత్రి రోజు జరుగుతాయని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. మనం ఇప్పుడు చూసేటువంటి ఈ శిల, ఇక్కడ చెక్కబడినటువంటి శిల ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఇంతకుముందు అంటే ఇక్కడ పూర్తిగా తయారైనటువంటి గుహలు ఉన్నాయి. దాంట్లో మధ్యలో ఆగిపోయినటువంటి వర్క్ చేసేటప్పుడు పూర్తి వర్క్ అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా ఆగిపోయినటువంటి గుహలు కూడా ఉన్నాయి. అయితే దానికోసం అని చెప్పేసి ఇక్కడ తొలిచి ఇక్కడ గుహలుగా ఏర్పాటు చేసుకోవడానికి చేసినటువంటి ప్రదేశం ఇది. అయితే ముందలకి కంప్లీట్ చేసుకున్నటువంటి గుహలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఒకసారి ముందరికి వెళ్దాం. ఇప్పుడు వచ్చినటువంటి బౌద్ధ ఆరామాల్లో, లేకపోతే మనం వచ్చేటువంటి ప్రదేశాల్లో ఎక్కడికైనా కానీ అక్కడ ఇందాక చూసినటువంటి వీడియోలో చూసుంటారు, మొత్తం కూడా ఇక్కడ గబ్బిళాలు రకరకాలు తిరిగి ఉన్నప్పుడు అక్కడ రకరకాలైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, నెగిటివ్ యాంటిటీస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్కి సంబంధించినటువంటి రకరకాల జీవులు, వైరస్ లాంటి రకరకాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కడికైనా కానీ సాధన చేయటానికి మనం సాధన చేయాలనుకున్నప్పుడు ఇది యాక్చువల్గా ఇది వైట్ సేజ్ అంటారు, కాలిఫోర్నియా వైట్ సేజ్ అంటారు. ఈ వైట్ సేజ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీని తీసేయటానికి. ఈ వైట్ సేజ్ ఏంటంటే లైటర్తోనే దీన్ని వెలిగించడానికి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే మనకి అగ్గిపెట్టెతో అయితే చాలా కష్టంగా ఉంటుంది. దీని పొగ కూడా చాలా ఘాటుగా ఉంటుంది. మీకేంటంటే కొంచెం ఎప్పుడైనా కానీ దీని గురించి కనుక మీకేమన్నా వాడేటప్పుడు ఇబ్బంది అయితే కనుక మీరు వెలిగించి కొంచెంసేపు ఆ పొగ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి వెళ్ళి సాధన చేసుకోవటానికి అనువుగా ఉంటుంది. ఇలాగ వెలిగించుకున్న తర్వాత మనం ఈ ప్లేసుల్లో మెయిన్గా మనకి ఏ ప్లేస్లో అయినా కానీ
లైట్ పడేటువంటి ప్రదేశాల కంటే కూడా మూలల్లో ఎక్కువగా ఉంటాయి. ఎక్కడంటే డార్క్నెస్లో ఎక్కువగా ఉంటుంది. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది మూలల్లో ఎవరు తిరగనటువంటి ప్రదేశాల్లోనే ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్లేస్లో మటుకు మనం ఇది వెలిగించుకొని ఓకే. యాక్చువల్గా ఈ కాలిఫోర్నియా వైట్ సేజ్ అనేది కొంచెం కాస్ట్లీ ఎక్కువగానే ఉంటుందండి. ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. దీన్ని వాడాలి అనుకున్న వాళ్ళకి నేను ఇంకొక షార్ట్ చేసి చూపిస్తాను, లేకపోతే వీడియో కానీ చేస్తాను. ఇంకొక రకం స్టిక్స్ కూడా దొరుకుతాయి. అవి తక్కువ రేట్లోనే దొరుకుతాయి. స్టిక్స్ కూడా దొరుకుతాయి. ఓకే ఓకే. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఈ సెల్స్, యాక్చువల్గా వీటిని పగోడా సెల్స్ అంటారు, శూన్యాగారాలు అంటారు. వీటిల్లో ప్రత్యేకించి బుద్ధుడు సాధన చెప్పటానికి గల కారణం ఏమిటి అనే విషయం గురించి కూడా చాలా క్లియర్గా తెలుసుకుందాం. యాక్చువల్గా అసలు దీంట్లో సాధన కంటే ముందర కూడా మనకి బుద్ధుడి యొక్క సాధన విధానం గురించి తెలవాలి. బుద్ధుడు చెప్పేటువంటి దాంట్లో 3 ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకటి మనకి శీలము, రెండోది సమాధి, మూడోది ప్రజ్ఞ. శీలం లేదే సమాధి రాదు, సమాధి లేదే ప్రజ్ఞ అనేది బలపడదు. ఈ శీలం అంటే ఏంటి, సమాధి అంటే ఏంటి, ప్రజ్ఞ అంటే ఏమిటి? ఈ శీలము అనేది మన యొక్క క్యారెక్టర్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని శీలం అంటాం. అంటే మనకి సంబంధించి మత్తు పదార్థాలు స్వీకరించకపోవటం, లేకపోతే పరస్త్రీ మీద వ్యామోహం కలిగి ఉండకపోవటం, దొంగతనం చేయకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి విషయాల మీద చాలా ఎక్కువ చెప్పిందైతే మనకి బౌద్ధ భిక్షువులకి చాలా ఎక్కువ నియమాలు ఉండేవి. మన బౌద్ధ భిక్షువులకి సపోజ్ 227 శీలాలు, ఎలాంటి శీలాలు అంటే ఎదుటి వాళ్ళ మీద చాడీలు చెప్పకూడదు, లేకపోతే రకరకాలైనటువంటి నిబంధనలు చాలా ఎక్కువగా ఉండేవి. అయితే మొట్టమొదటిగా బౌద్ధంలో అలాంటి నియమాలన్నీ ఏర్పడక ముందు ఒక చిన్న స్టోరీ ఒకటి జరిగింది. అదేంటంటే ఒక ఉన్నత కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి వచ్చి బుద్ధుడి దగ్గర సాధన తీసుకున్న తర్వాత, యాక్చువల్గా ఆయన మ్యారీడే, పెళ్ళయిన తర్వాత ఉన్నత కుటుంబం నుంచి వచ్చేసిన తర్వాత వచ్చి తల్లిదండ్రులను అడిగితే, భార్యను అడిగితే ఒప్పుకోకపోతే ఒక ఫుడ్ తీసుకోకుండా అలాగా కొంచెం బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వచ్చి భిక్షువుగా మారిన తర్వాత ఒకానొక సందర్భంలో భిక్ష చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు భిక్ష ఇచ్చి తర్వాత వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు, ఏంటంటే మనం చాలా డబ్బు ఉంది, సంపద ఉంది, దీన్ని అనుభవించడానికి నీకు ఒక పిల్లలు లేరు, కాబట్టి నీ భార్యకి ఒక కొడుకో కూతురు పుట్టే అంతవరకు కూడా వాళ్ళకి పుట్టిన తర్వాత నీ దారి నువ్వు చూసుకొని వెళ్ళిపోమన్నప్పుడు ఆ బౌద్ధ భిక్షువు సంసారం చేసి భార్యని గర్భవతిని చేయటం జరుగుతుంది. చేసిన తర్వాత ఆ గర్భవతిని చేసిన తర్వాత ఈ విషయం బుద్ధుడికి తెలిసినప్పుడు ఈ పని నువ్వు చేశావా అని చెప్పి ఆ భిక్షువుని అడిగినప్పుడు ఆ భిక్షువు అవును అని అంగీకరించిన తర్వాత బుద్ధుడు మాట్లాడేటువంటి మాటలన్నింటిలో కూడా కఠినమైనటువంటి మాట ఒకటి అనిపిస్తుంది, పనికి మాలినవాడా అనేటువంటి పదం. ఒరే పనికి మాలినవాడా, ఎంత తప్పు చేశావు, నీకు అప్పుడు మొట్టమొదట బుద్ధిజానికి సంబంధించి భిక్షువులకు సంబంధించినటువంటి నియమం ఏర్పడటానికి మొట్టమొదటిగా నియమం అక్కడి నుంచి ఏర్పడింది. ఆ నియమాలన్నీ కూడా అలా ఏర్పడుతూ రావటం జరిగింది. అయితే ఇక్కడ మనం పగోడా సెల్స్ అని శూన్యాగారాలని అంటారు. ఈ బుద్ధిజానికి సంబంధించిన దాంట్లో ఈ పగోడా సెల్స్లో సాధన చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా మీరు విపసన చేసినటువంటి సాధకులు అయితే కనుక అక్కడ కూడా ఈ పగోడా సెల్స్ అనేది మనకి అక్కడ కూడా పగోడా సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్లో మనకి 3rd డే 4th 5th డే నుంచి కంటిన్యూగా మీకు ఆ సెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ సెల్స్లో మనం చేయడానికి గల కారణం ఏంటి, ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎక్కువ స్పేస్ ఏమి ఉండదు, కొంచెం బాత్రూమ్ కంటే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది అంతే. అయితే మనకి ముఖ్యంగా ఈ శ్వాసని మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది, దీన్ని ఆనాపానసతి అంటారు. ఆనా అంటే లోపలికి తీసుకునేటువంటి శ్వాస, పాన అంటే బయటికి వదిలేటువంటి శ్వాస, సతి అంటే గమనిక, అంటే ఎరుక కలిగి ఉండటం, దాని మీద అవేర్నెస్ కలిగి ఉండటం.
ఇది అయిపోయిన తర్వాత మనం చేసేటువంటి విపස්සన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, విపස්සన అనేది ఈ ఆనాపానసతి సాధన ఏదైతే ఉందో అది మన కాన్సన్ట్రేషన్ని పిన్ పాయింటెడ్గా మనం చేసుకోవటానికి మనం ఆనాపానసతిని అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. తర్వాత అదే ఉన్నటువంటి ఆ కాన్సన్ట్రేషన్ని మన శరీరంలో జరిగేటువంటి ప్రతి ఒక్క భాగంలో జరిగేటువంటి రకరకాలైనటువంటి సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుభూతి చెందటం. ఈ అనుభూతి చెందటం అనేది ఎందుకు తెలుసుకోవాలి అంటే, మీకు ఒక కోరిక కలిగింది అంటే ఫస్ట్ మీరు ఒకటి చూశారు, ఒకటి చూసిన తర్వాత దాని మీద ఆల్రెడీ మీకు ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో అది అనుభూతి రూపంలో, సెన్సేషన్ రూపంలో వస్తుంది. వచ్చిన తర్వాత ఆ కోరిక అనేది పొందాలి అనేటువంటి కోరిక బలపడుతూ ఉంటుంది. దాని కోరిక తీర్చుకోవడానికి వెళ్తాం. అయితే ఇక్కడ చేసేటువంటి ఈ పగోడా సెల్స్లో ఏమవుతుందంటే, ఈ సెన్సేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టిమ్యులేషన్స్ని చాలా సూక్ష్మంగా డీపర్ లెవెల్లో మనస్సు యొక్క లోతుల్లోకి ప్రతి ఒక్క సెన్సేషను బాడీలో జరిగేదంతా కూడా గమనించడం జరుగుతుంది. మనస్సు లోతుల్లోకి చాలా డీప్ ఎండ్స్లోకి వెళ్ళి దానిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి రాగం, ద్వేషం, మోహాలకు సంబంధించినటువంటి అన్ని కల్మషాలని కూడా సాక్షిభావంతో చూడటం అనేది జరుగుతుంది. ఈ సాక్షిభావంతో ఎప్పుడైతే మనలో జరిగేటువంటి సెన్సేషన్స్ని గమనించామో ఆ కోరికల యొక్క తీవ్రత అనేది పైకి ఉబికి వచ్చి సాక్షిభావంలో ఉండటం వల్ల అవి శరీరం నుంచి తొలగి, మనస్సు నుంచి తొలగి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ జరగటానికి ఈ పగోడా సెల్స్లో అయితే కనుక సెన్సేషన్స్ని ఇంకా డీపర్లో గమనించడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది. మనస్సు లోతుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పగోడా సెల్స్ అనేవి వాడటం అనేది జరిగేది అప్పట్లో బౌద్ధ భిక్షువులు. మనకి క్రియాయోగకు సంబంధించిన దాంట్లో కూడా లాహిరి మహాశయులు ఒక మాట చెప్తారు. కనీసం ఒక 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ ఎక్కడైనా దూరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి మహాత్ముల దగ్గర అవ్వచ్చు, లేకపోతే మనకి ఆశ్రమాల్లో అవ్వచ్చు, మన అనుకూలంగా ఆధ్యాత్మికతకి దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాలు, లేకపోతే మనకి ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాల్లో సాధన చేయమని చెప్తారు. అలాగా మనం కనీసం మనకి సమయం చిక్కినప్పుడు, అంటే చాలా బిజీ లైఫ్లో ఉండేవాళ్ళు కూడా సమయం చిక్కినప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వచ్చి సాధన చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ప్రాణశక్తి అనేది ఎక్కువగా ఉండటం ఒక రీజన్ అయితే, మనకి ఒంటరిగా సాధన చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి ప్రదేశాల్లో సాధన చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, వెళ్ళిపోయేటప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోవాలి. మన భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు, ఫ్రెండ్స్, సమాజం, దీంట్లో ఎవరు కూడా మనతో రారు. కాబట్టి మనం తెలుసుకోవడానికి ఖచ్చితంగా మనం ఒంటరిగానే వెళ్ళాలి అన్నప్పుడు సాధన మాత్రం అందరితో కాదు. ఎందుకంటే ప్రత్యేకించి చాలామంది అడిగే విషయం ఏంటంటే, ఈ ఒక ఎక్కువ మంది కలిసి సమూహంగా చేసేటువంటి సాధనలు వేరే ఉంటాయి, ఇలాగా ఒంటరిగా చేసుకునేటువంటి సాధనలు వేరే ఉంటాయి. క్రియాయోగ అనేది ఒంటరిగా చేసుకునేటువంటి సాధన. దానికి సంబంధించి టెక్నిక్స్ అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి జ్ఞానం అవ్వచ్చు, ఏదైతే మనం పూర్తిగా తెలుసుకొని స్థిరపడ్డాము అన్న తర్వాత, ఎందుకంటే సాధన చేసుకునేటువంటి వాళ్ళల్లో కొంతమంది హాఫ్ అన్ అవర్ చేస్తారు, లేకపోతే 45 మినిట్స్ చేస్తారు, 1 అవర్ చేస్తారు, 2 అవర్స్ చేస్తారు. వాళ్ళ అంతర్ముఖ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు అనేది తెలియదు మనకి. ఇప్పుడు జనరల్గా మనకి భోజనాలు జరుగుతాయి. ఒక బంతిలో భోజనాలు కూర్చున్నప్పుడు భోజనం మంది తొందరగా అయిపోతే కనుక లేవద్దంటారు, అందరిది అయిన తర్వాత లేవమంటారు. ఎందుకంటే ఒకళ్ళు లేచిపోతే మిగతా వీళ్ళు లేచిపోయారని కంగారుగా తింటారు, వాళ్ళు తినేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అని. లేకపోతే మనం భోజనం ఒంటరిగా కూర్చొని తినేటప్పుడు మనం ఎంతసేపు అయినా తినవచ్చు. ఇలాగా క్రియలో కూడా అందరూ కూర్చొని చేసేటువంటి సామూహిక సాధన కాదు. ఎందుకంటే దాంట్లో అందరూ కూర్చొని చేసేటప్పుడు ఒకళ్ళు లేచారంటే మిగతా వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే అంతర్ముఖ స్థితిలో మీరు సాధన చేసుకునేటువంటి విషయాల్లో మటుకు అంతర్ముఖంగా ఉండి ఎంతసేపు ఉంటారో తెలియదు. సమాధి స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి అంతర్ముఖ స్థితి నుంచి ఎప్పుడు రాబుద్ది అయిద్దో తెలియదు. మీకు ఒక మనిషి పక్కన ఉన్నాడు అంటే అటువైపు డీవియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఒంటరిగా చేసుకునేటువంటి సాధనల్ని మనం ఎప్పుడు కూడా 10 మందిలో మీరు కలిసి చేసుకోవాలి అనుకున్నప్పుడు అది సపరేట్ సెషన్స్. కానీ ఇది చేసుకునేటప్పుడు మటుకు ఎప్పుడూ కూడా ప్రిఫరబుల్ ఎప్పుడు కూడా మీరు లాంగ్ అవర్స్ కూర్చోవాలనుకున్నప్పుడు సింగిల్గానే చేసుకోవాలి. బయటకు వచ్చినప్పుడు కూడా
మీరు ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఒంటరిగా వెళ్ళి సాధన చేసుకునే అలవాటు చాలా మంచిది. ఇది మనం కొండ మొత్తం ఎక్కి మొత్తం కూడా ఇంకా మనకి అటువైపు ఇంకా చాలా వరకు మనకి పగోడా సెల్స్ అంటే శూన్యాగారాలు కేవ్స్ ఉన్నాయి. దాంట్లో కూడా సాధనకి ఎక్కడికొక్కడ డివైడ్ చేసి ఉన్నాయి. యాక్చువల్గా బుద్ధుడికి సంబంధించిన దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆరామాల్లో ఒక ఆరామానికి వెళ్ళినప్పుడు బుద్ధుడు అక్కడ ఎక్కువ పడకలో ఏర్పాటు చేసి ఉండటం బుద్ధుడు చూసినప్పుడు ఆనందుని పిలిచి అడుగుతాడు, ఏంటంటే ఎందుకు ఇక్కడ ఇన్ని పడకలు వేసున్నాయి అని అడిగినప్పుడు ఆనందుడు చెప్తాడు, ఇక్కడ చాలామంది భిక్షువులు ఇక్కడ ఉండి సాధన చేసుకుంటున్నారు, కలిసి సాధన చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఆ కలిసి సాధన చేసుకుంటున్నారు అన్నప్పుడు బుద్ధుడు దాన్ని ఆక్షేపించి ఇక్కడ ఈ ఆరామంలో లిమిటెడ్గానే ఎంతమంది భిక్షువులు అయితే ఉండాలో అంతమందే ఉండాలి, ఎక్కువ మందిని కలవనియద్దు అని చెప్పేసి ఒక నియమాన్ని పెట్టడం కూడా జరిగింది. దానికి రీజన్ ఏంటంటే బౌద్ధ భిక్షువులు అసలు బుద్ధత్వానికి సంబంధించిన దాంట్లోనే భిక్షువులందరూ కలిసి సాధన చేయటం, భిక్షువులందరూ కలిసి సత్సంగాలు చేయటం, భిక్షువులందరూ కలిసి మనకి ఆనందించటం అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో 10 మందితో ఎప్పుడైతే అలవాటు పడతారో భిక్షువులకి మధ్యలో కూడా ఒక బంధం అనేది ఏర్పడి వాళ్ళు విడిపోయేటప్పుడు మళ్ళీ అది దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి నిజానికి భిక్షువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒంటరిగానే సాధన చేయాలి సాధ్యమైనంత వరకు. ఆరామాల్లో కలిసి ఉన్నా కానీ బౌద్ధానికి సంబంధించినంత వరకు ఆరామాలు అంటే ఇప్పుడు మనం ఇక్కడ విషయం చూసుకుంటే కొన్ని కేవ్స్ ఇక్కడ ఉన్నాయి, కొన్ని కేవ్స్ అంత దూరంలో ఉన్నాయి. ఇలాగా మనకి ఫారెస్ట్ ఏరియాస్లో కూడా ఉండేటువంటి ఒక బౌద్ధ భిక్షువు ఉండేటువంటి ప్లేస్కి ఇంకొక బౌద్ధ భిక్షువు ఉండేటువంటి ప్లేస్కి మినిమం ఒక 1/2 కిలోమీటరు అలాగా దూరం ఎక్కువ డిస్టెన్స్లో ఒంటరిగా గడపటం, ఒంటరిగా సాధన చేసుకోవటానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఇవ్వటం జరిగింది. నిజానికి చెప్పాలి అంటే బుద్ధుడు అడవుల్లో ఒక్కడే, అందుకనే ఒంటరి సింహం అంటారు బుద్ధుడిని. ఎందుకంటే ఆయన అంత అడవిలో కూడా ఒంటరిగానే సాధన చేసుకుంటూ తిరగటం అనేది జరిగేది, కానీ ఎవరిని కూడా కలుపుకోవటం బంధం ఏర్పాటు చేసుకోవటం అనేది బుద్ధుడు ఎప్పుడూ కూడా చేయలేదు. మనకి బౌద్ధానికి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా త్రిపిటకాలు ఆధారంగా చేసుకోవటం జరుగుతుంది. ఈ త్రిపిటకాల్లో మొదటిది వినయ పిటిక, రెండోది సుత్త పిటిక, మూడోది వచ్చేసి అభిధమ్మ అనేటువంటి పిటిక. దీంట్లో వినయ పిటిక ఏదైతే ఉందో ఈ బౌద్ధుల యొక్క బౌద్ధ భిక్షువులకి వాళ్ళు ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళు శీలానికి సంబంధించి పాటించవలసినటువంటి నియమాలు, శీలాన్ని తప్పినటువంటి బౌద్ధులకి ఇచ్చేటువంటి ప్రాయశ్చిత్త కర్మల గురించి ఉంటుంది. తర్వాత వచ్చేసేటప్పటికి సుత్త పిటికలో మనకి బౌద్ధానికి సంబంధించినటువంటి నియమాలు, సాధనలు, వాటి యొక్క వివరాలకు సంబంధించి ఉంటుంది. మూడోది వచ్చేసి అభిధమ్మ పిటికలో హైయెస్ట్ నాలెడ్జ్ కింద చెప్తారు దీన్ని. ఈ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో మనకి ఈ అభిధమ్మ అనేది ఎవరైతే క్లియర్గా అర్థం చేసుకున్నారో వాళ్ళు బౌద్ధంలో హయ్యర్ సెల్ఫ్ అంటే హయ్యర్ స్టేట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ని తీసుకోవటం అనేది జరుగుతుంది. ఈ అభిధమ్మకి సంబంధించినటువంటిది అర్థం చేసుకోవాలంటే ఎవరైనా కానీ బౌద్ధానికి సంబంధించి ముందుగా సాధన చేసి ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బౌద్ధ మతానికి సంబంధించిన దాంట్లో 98 నుంచి 99% బౌద్ధాన్ని ఆచరించడానికి, దాంట్లో సిద్ధి అంటే స్థితిని పొందటానికి, అర్హత స్థితిని పొందటానికి మనకి భిక్షువులకే ఎక్కువ అవకాశం ఉంది అనేటువంటి విషయం ఒక భిక్షువు నాతో చెప్పడం జరిగింది. యాక్చువల్గా కూడా మీకు ఈ విషయం వింటే అది క్లియర్గా అర్థమవుతుంది. దేనికంటే బౌద్ధ మతానికి సంబంధించి కానీ ఏ సాధనకి సంబంధించి కానీ ముఖ్యమైనది ఏదైతే ఉందో అది శీలం. ఈ శీలానికి సంబంధించి
బౌద్ధ మతంలో చాలా పెద్దపీట వేయటం జరిగింది. ఎందుకంటే మనకి గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 ఉంటే, ఏది శీలానికి సంబంధించిన ఆచరించేటువంటి విషయాలు 5 ఉంటే, మనకి బౌద్ధ భిక్షువులకి 227 శీలాలు ఉండటం జరిగింది. అంటే 227 శీలాలు ఆచరించి చాలా కఠినమైనటువంటి సాధన చేయటం ద్వారానే బౌద్ధానికి సంబంధించినటువంటి అర్హంత స్థితిని పొందటానికి అర్హత అనేది ఏర్పడుతుంది. కానీ మనకి ఇంకా ఇప్పుడు జనరల్గా బౌద్ధులు అంటే మన హిందుత్వానికి సంబంధించి, హిందూ మతానికి సంబంధించిన దాంట్లో ఎక్కడా కూడా బౌద్ధానికి వ్యతిరేకత అనేది లేదు. ఎక్కడెక్కడో చూపించే విషయాలు కొంత ఉండొచ్చు ఏమో, కానీ చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఎందుకంటే దీంట్లో మూలమైనటువంటి విషయం ఏంటంటే మంచి ఎక్కడున్నా కానీ స్వీకరించేటువంటి లక్షణం ఒక హిందువులకి మాత్రమే ఉంది. కాబట్టి మనకి అందుట్లో మన సంప్రదాయాల నుంచి హిందూ మతానికి సంబంధించిన దాంట్లోంచే ఎక్కువ ఫ్లేవర్స్ అనేవి, విషయాలు అనేవి బౌద్ధంలో కూడా రావడం జరిగింది. కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో ఇంత క్లిష్టమైనటువంటి విషయాల్లో మనం తెలుసుకోవలసినటువంటి చిత్తానికి సంబంధించి ఒక 121 రకాలైనటువంటి చిత్తాలను గురించి వివరించడం బుద్ధుడు. అంతేకాకుండా శరీరంలో జరిగేటువంటి సంవేదనల గురించి, దానివల్ల ఏర్పడేటువంటి కర్మలను గురించి, కర్మలు చేయటం వల్ల ఆ కర్మలకి సంబంధించి వచ్చేటువంటి పాపకర్మ అయితే వచ్చేటువంటి భయంకరమైనటువంటి ఫలితాలను గురించి, పుణ్యకర్మ అయితే అది కలిగించేటువంటి సుఖానికి సంబంధించిన విషయాల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విషయాలు తీసుకోవటం వల్ల సాధకులు ముందరికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా క్రియాయోగ అనేది చాలా స్పీడ్గా మనని తీసుకెళ్ళేటువంటి మార్గం అది. ఎందుకంటే మీకు ఎక్కడైనా కానీ కుండలిని అనేటువంటి మార్గమే చాలా స్పీడ్ అయింది అనేది చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి క్రియాయోగంలో ఏమవుతుందంటే మనకి సాధనలో స్పీడ్గా ఆ ఫలితాలు పొందటానికి మనం శ్వాసని ఎక్కువగా మనం దాని శ్వాసకు సంబంధించినటువంటి ప్రాణాయామాలు ఎక్కువ చేయటం, కేచరీకి సంబంధించిన విషయాలు ఎక్కువ చేయటం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే మన కాన్షియస్ అనేది అమాంతం చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎక్కువగా ఎక్స్పాన్షన్లోకి వెళ్ళటం జరుగుతుంది. అంటే విస్తృతంగా పెరగటం అనేది జరుగుతుంది. యాక్చువల్గా ఏ సాధనలోకి సంబంధించిన బుద్ధిజం అయినా కానీ అది కూడా ఎక్స్పాన్షన్కి సంబంధించింది. మీ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్ పెంచడానికి బుద్ధుడు శ్వాసను వాడుకున్నాడు. ఇంకా కాన్షియస్ ఏదైతే ప్రజ్ఞని వాడుకోవటం జరిగింది. ఇక్కడ కూడా జరిగేది ఏంటంటే క్రియలో ఇంకా సూపర్ ఫాస్ట్గా మనం ఈ ప్రాణాయామాలు అనేవి ఆచరించినప్పుడు మన కాన్షియస్ ఏదైతే ఉందో అది ఎక్స్పాన్షన్ స్పీడ్గా అవుతుంది. మనస్సు శాంతమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి స్థితి కలిగినప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి చాలా పిన్ పాయింటెడ్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి కర్మల్ని తొలగించుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం కొంత పట్టుకోగలిగితే, ఎందుకంటే స్వయంగా మనకి శివుడు పార్వతికి బోధించినటువంటి విషయం గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక తేనెటీగలాగా ఉండాలి ఒక సాధకుడు. తేనెటీగ ఏ విధంగా అయితే అన్ని పువ్వుల నుంచి మకరందాన్ని సేకరిస్తుందో అలాగే సాధకుడు కూడా అన్ని సాధనలో ఉన్నటువంటి మంచి విషయాలని స్వీకరించాలి అనేటువంటి విషయం చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి అన్నీ అంటే మనకి తెలుసు కదా, ఎవరైతే వివేకం బుద్ధి మేల్కొని ఉన్నటువంటి వాళ్ళు ఆ మంచి విషయాలను సేకరించి అంతవరకు వాడుకొని దాన్ని ఉపయోగించుకొని ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయికి మళ్ళీ మరణం జన్మ అనేటువంటి పరిభ్రమణ చక్రంలోంచి బయటపడేటువంటి దారి వైపు నడవటం అనేది చాలా సులభతరం అవుతుంది.